హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈటీచర్ యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ వరప్రసాద్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ స్పోకెన్ ఇంగ్లీష్ కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. రైట్ ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్ ఒకసారి నోటీస్ చేయండి. మీరు మీ కార్ని రెగ్యులర్గా సర్వీస్ చేపిస్తే లేదా చేయించుకుంటే అది బాగా పనిచేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ సిచ్యువేషన్ అంటే ఈ ఎగ్జాంపుల్లో మనకు టూ సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఏంటవి? మీరు మీ కార్ని రెగ్యులర్గా సర్వీస్ చేపిస్తే అనేది ఒక సిచ్యువేషన్ కండిషన్ అవుతుంది, అది బాగా పనిచేస్తుంది అనేది రిజల్ట్ పార్ట్ అవుతుంది. అండ్ దీన్ని కాజిటివ్ వర్బ్స్ అనేటువంటి హ్యావ్ ఆర్ గెట్ అయితే యూజ్ చేస్తూ ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. మీరు మీ కార్ని రెగ్యులర్గా సర్వీస్ చేపిస్తే, ఇఫ్ యూ హ్యావ్ యువర్ కార్ సర్వీస్డ్ రెగ్యులర్లీ ఆర్ ఇఫ్ యూ గెట్ యువర్ కార్ సర్వీస్డ్ రెగ్యులర్లీ, అంటే మీరు మీ కార్ని రెగ్యులర్గా సర్వీస్ చేపిస్తే అది బాగా పనిచేస్తుంది. ఇట్ పర్ఫార్మ్స్ వెల్ ఆర్ ఇట్ విల్ పర్ఫార్మ్ వెల్. సో ఈ విధంగా మనం ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ ఎగ్జాంపుల్, ఆమె ఈరోజు తన డ్రెస్ని కుట్టించుకుంటే రేపు దానిని ధరించవచ్చు. ఆమె ఈరోజు తన డ్రెస్ని కుట్టించుకుంటే ఇది ఒక సిచ్యువేషన్, రేపు దానిని ధరించవచ్చు అనేది కండిషన్ ఆర్ సెకండ్ సిచ్యువేషన్ అవుతుంది. మరి దీని ఇంగ్లీష్లో, ఇఫ్ షీ హ్యాస్ హర్ డ్రెస్ స్టిచ్డ్ టుడే, హ్యాస్ హర్ డ్రెస్ స్టిచ్డ్ టుడే అంటే ఆమె ఈరోజు తన డ్రెస్ని కుట్టించుకుంటే రేపు దానిని ధరించవచ్చు. ఇట్ కెన్ బి పుట్ ఆన్ టుమారో. సో ఇక్కడ ఇట్ కెన్ బి పుట్ ఆన్, దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లో ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే రేపు దానిని ధరించవచ్చు అంటే దీన్ని మనం ఇక్కడ సబ్జెక్ట్ని ఎక్స్ప్రెస్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ సబ్జెక్ట్ ఎవరో మనకు తెలుసు కాబట్టి అగైన్ ఈ రిజల్ట్ పార్ట్లో మనం సబ్జెక్ట్ యూజ్ చేయాల్సి నీట్ లేదు. ఇఫ్ షీ హ్యాస్ హర్ డ్రెస్ స్టిచ్ టుడే లేదా ఇఫ్ షీ గెట్స్ హర్ డ్రెస్ స్టిచ్ టుడే ఇట్ కెన్ బి పుట్ ఆన్ టుమారో. ఇక్కడ పుట్ ఆన్ అంటే ధరించడం అనే మీనింగ్ అయితే వస్తుంది. వేర్. థర్డ్ ఎగ్జాంపుల్, మీరు గార్డెన్ శుభ్రం చేయించుకుంటే మీ ఇల్లు ఆకర్షణీయంగా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ థర్డ్ ఎగ్జాంపుల్లో కూడా మీరు గార్డెన్ శుభ్రం చేయించుకుంటే అనేది ఒక సిచ్యువేషన్, మీ ఇల్లు ఆకర్షణీయంగా కనిపిస్తుంది అనేది సెకండ్ సిచ్యువేషన్. మరి దీని ఇంగ్లీష్లో, ఇఫ్ యూ హ్యావ్ ద గార్డెన్ క్లీన్డ్ ఆర్ ఇఫ్ యూ గెట్ ద గార్డెన్ క్లీన్డ్ యువర్ హౌస్ విల్ లుక్ అట్రాక్టివ్ అంటే మీరు మీ గార్డెన్ శుభ్రం చేయించుకుంటే మీ ఇల్లు ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్, అతను డాక్యుమెంట్స్ని ట్రాన్స్లేట్ చేయించుకుంటే వాటిని మేనేజర్కి సబ్మిట్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ కూడా అతను డాక్యుమెంట్స్ని ట్రాన్స్లేట్ చేయించుకుంటే అనేది కండిషన్ ఆర్ నెంబర్ 1 సిచ్యువేషన్ అవుతుంది. వాటిని మేనేజర్కి సబ్మిట్ చేయవచ్చు అనేది సెకండ్ సిచ్యువేషన్ అవుతుంది. మరి దీని ఇంగ్లీష్లో, ఇఫ్ హీ హ్యాస్ ద డాక్యుమెంట్స్ ట్రాన్స్లేటెడ్ ఆర్ ఇఫ్ హీ గెట్స్ ద డాక్యుమెంట్స్ ట్రాన్స్లేటెడ్ దే కెన్ బి సబ్మిటెడ్ టు ద మేనేజర్ అంటే వాటిని మేనేజర్కి సబ్మిట్ చేయవచ్చు. సో ఇక్కడ వాటిని మేనేజర్కి సబ్మిట్ చేయవచ్చు, దీన్ని కూడా మనం ప్యాసివ్ వాయిస్లోనే ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాటిని అనే ఆబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కాబట్టి వాటిని అంటే డాక్యుమెంట్స్ని. సో ఇఫ్ హీ హ్యాస్ ద డాక్యుమెంట్స్ ట్రాన్స్లేటెడ్ దే కెన్ బి సబ్మిటెడ్ టు ద మేనేజర్ అంటే వాటిని మేనేజర్కి సబ్మిట్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా కండిషనల్ స్టేట్మెంట్స్తో పాటు మనం ఈ కాజిటివ్ వర్బ్స్ అనేటువంటి హ్యావ్ ఆర్ గెట్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. హ్యాపీ లర్నింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.